హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్టైల్లో మురుకులు ఎలా చేస్తారో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం పిండి, కారం, ఉప్పు, జీలకర్ర, వాము అండ్ నువ్వులు. ఫస్ట్ మేము పిండి పట్టించే ముందు బియ్యంలో 100 grams ఆఫ్ మినపప్పు, 100 grams ఆఫ్ శనగపప్పు వేసుకొని పిండి పట్టించుకున్నాము. ఇప్పుడు పిండి కలిపే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పిండి కలుపుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాము, తర్వాత వాము, తర్వాత నువ్వులు, అండ్ కారం, సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేదంటే ఉప్పు కారం సపరేట్ అక్కడక్కడే ఉంటుంది. సో అప్పలు టేస్ట్ అనేవి రావు. వాటర్ పోసి మొత్తం తీసుకోవద్దు ఒకేసారి. ఎందుకు? నూనె బాగా పడుతుంది. ఓకే, ఎప్పటికప్పుడు కలుపుకొని కలిపి కొంచెం లైట్గా వాటర్ పోసుకొని ఇట్లా పెట్టుకొని మనకు కావాల్సినంత సైడ్ తీసుకొని అప్పుడు వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకుంటే నూనె అంత గుంజుకోదా? ఓకే. మా మమ్మీ చెప్పినట్లు చేస్తే 1 kg ఆయిల్కి 3 kgs ఆఫ్ రైస్తో అప్పలు చేయొచ్చు అంట. సో ఇలా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదంట. మా మమ్మీ ఏమో ఇక్కడ పిండి కలుపుతుంటే విషు చూడండి ఏం చేస్తున్నాడో, ఆ పిండితో ఆట ఆడుకుంటున్నాడు, కలిపిన పిండితో. అండ్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 kg ఆఫ్ ఆయిల్ తీసుకున్నారు. మేము 2 kgs ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి. మురుకులు చేయడం స్టార్ట్ చేసాము. ఇలా ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో కావాల్సినంత పిండి పెట్టుకొని మేమైతే నూనె కవర్స్ తీసుకున్నాము. ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్ కవర్స్ కట్ చేసుకొని వాటి మీద ఒత్తుకున్నాము. సో ఈజీ ప్రాసెస్. డైరెక్ట్ ఆయిల్లో ఒత్తాలంటే నూనె చిల్లుతుంది కాబట్టి మేము ఇలా ఎప్పుడైనా ఇలానే చేస్తాము. ఇది ఒక చిట్కా. మన ఇంట్లో ఎప్పుడు ఎక్కువ మంది ఉండరు కాబట్టి ఒక్కరైనా ఇవి ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కవర్స్ మీద ఒత్తుకొని చేసుకోవాలంటే ఫస్ట్ నూనె కాగిందో లేదో చూస్తుంది. నూనె కాగింది. సో మా మమ్మీ అయితే నూనెలో వేసేసింది ఒక్కొక్కటిగా. ఒకసారి 5-6 పడతాయి మా కడాయిలో అయితే. కొంతమంది పెద్దగా కూడా ఉంటుంది కడాయి, అందులో 10 వరకు పడతాయి. మేము ఫస్ట్ టైం వేసిన వాయి అయ్యాయి. మా మమ్మీ నూనెలోంచి తీసుకుంది, చూడండి ఒకసారి. మీకు నూనె కవర్స్ మీద కూడా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇలా గంట మీద వేసుకొని ఆ గంట నూనెలో డిప్ చేస్తే సరిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఒకరున్నప్పుడు ఈజీ ప్రాసెస్ ఇదైతే. ఫస్ట్ టైం మా మమ్మీ సైడ్ తీసుకొని కలుపుకున్న పిండి అయిపోయింది. మళ్ళీ మా అక్క కలుపుతుంది సైడ్కి తీసుకొని. ఇలా చేస్తే ఆయిల్ అంతా ఎక్కువ అబ్జర్వ్ చేయదు. మమ్మీ, మురుకులు చేయడానికి స్పెషల్ ఏంది? ఎందుకు చేస్తున్నావే? సమ్మర్ హాలిడేస్ అని వచ్చారు కదా మీరు. ఓకే. వాళ్ళు తినడానికి
కావాలి కదా, ఇక్కడ షాపులు ఉండే కదా పల్లెటూరు. అయినా వాళ్ళు ఎక్కువ టీలో పోసుకొని తింటారు. నేను మా అక్క ఎప్పుడు ఇంటికి వచ్చినా మా మమ్మీ అప్పలు చేస్తుంది, అరిసెలు చేస్తారు, గజ్జలు, స్వీట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తుంది. మమ్మీ ఎంతవరకు వచ్చింది మురుకులు చేయడం? చివరికి వచ్చింది. అంతేనా, అయిపోయిందా? మేము ఎప్పుడు అప్పాలు చేసుకున్నా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాతనే మేము తింటాము. సో మా విక్కీ ఫేస్ వాష్ చేసుకొని దేవుడి దగ్గర అప్పాలు పెట్టాడు. ఎట్లా వచ్చినాయి విక్కీలకి అప్పలు? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.